నమస్కారం. చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. అసలు అగరబత్తి తయారీ ఎలా ఉంటుంది? భగవంతుడి సన్నిధికి చేరే ఆ ధూపదీప నైవేద్యాల తయారీలో ఎంత నిష్టగా, ఎంత అద్భుతంగా చేయాలి. మరి అంబికా దర్బార్ బత్తి అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి అంబికా దర్బార్ బత్తి ప్రపంచంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుని ప్రతి ఇంట్లో ప్రతి దేవుడి సన్నిధిలో చేరిన ఒక అగరబత్తిగా ధన్యురాలైంది అంబికా దర్బార్ బత్తి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అంబికా దర్బార్ బత్తి అంబికా రామాంజనేయులు గారు. ఇన్ఫాక్ట్ ఆల్ ఇండియా అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు. నమస్కారం. నమస్తే. నమస్తే మేడం, వెల్కమ్ అండి. చాలా సంతోషం మీ రాక మాకు కూడా చాలా అద్భుతమైన అవకాశం సార్. ఎందుకంటే అసలు ఒక అగరబత్తి తయారీలో ఎన్ని విధి విధానాలు ఉంటాయని తెలుసుకోవాలని చాలా అనుకోకుండా గుడికి వచ్చి ఇక్కడ పక్కనే ఫ్యాక్టరీ అంటే మేము వచ్చాం వెంటనే చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ మీరు రావడం. సరే, నాకు నమ్మకం కలగట్లేదు ఏంటంటే ఇదంతా రేపు ధూపంగా మారబోతుంది, అమ్మవారి స్వామి సన్నిధి చేరబోతుంది. అవునండి, అవును. ఏమిటి సార్ ఇదంతా న్యాచురల్ వనమూలికలండి. మనకేంటంటే మీకు చెప్పక్కర్లేదు, పూజా విధానంలో ధూపం దీపం నైవేద్యం అంటారు. అలాగా హోమద్రవ్యాలు వేసి హోమాలు చేస్తారు, సుగంధ ద్రవ్యాలు వేసి హోమం చేస్తారు. ఆ హోమం నుంచి వచ్చిన ధూపాన్ని భగవంతుడికి ధూపు కింద మనం సమర్పిస్తాం అన్నమాట. ఆ సమర్పించే విధానాన్ని అంబికా దర్బార్ బత్తి ద్వారా సింపుల్ చేసాం అన్నమాట. ఈ రోజుల్లో సాధ్యపడదు కాబట్టి, ఆంధ్రలలో యజ్ఞాలు హోమాలు సాధ్యపడదు కాబట్టి అంబికా దర్బార్ బత్తిలో ఆ హోమద్రవ్యాలన్నీ కలిపి ఇలాగా తయారు చేసి దీన్నే అంబికా దర్బార్ బత్తి కింద తయారు చేస్తాం అన్నమాట. చాలా అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ ఏమిటి సార్, వనమూలికలు? ఇవన్నీ వనమూలికలండి. ఇదంతా మనం తయారు చేసిన బేస్. ఇది వాటికి వాడిన రా మెటీరియల్స్ అన్నమాట. ఇవన్నీ అంటే అన్ని వనమూలికలు, అన్ని న్యాచురల్ బేస్. ఉదాహరణకి చెప్పరా ఏమేమి వనమూలికలు ఉన్నాయి? అక్కడ గులాబీ రేఖలు కనిపిస్తున్నాయి. గులాబీ రేఖది ఇది చూశారు కదండి, గులాబీ రేఖలు. ఇది అజ్మీర్ అని చెప్పేసి మనకి రాష్ట్రం ఉంది కదండి, అక్కడి నుంచి తయారవుతుంది. అక్కడ గులాబీ పంట ఎక్కువ, అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. ఇది మనకి గుల్కంది అని తింటుంటారు, దానికి కూడా అక్కడి నుంచే వస్తుంది అన్నమాట. అలాగే అగర్ చెక్కది, ఇది ఇండోనేషియా నుంచి వస్తుందండి. అగర్ చెక్క అంటే మీకు పురాణాల్లో చెప్పే ఉంటారు, అగరు చెక్క ఆ ఒక్క ప్లాంటేషన్ దగ్గర అమ్మవారు కొలువై ఉంటుంది అంటారు. ఈ అగర్ చెక్క అనేది మీకు తెలిసే ఉండొచ్చు మేడం. ఇది అమ్మవారు కొలువై ఉండే ప్లేసు అగర్ చెక్క ఒక ట్రీ ప్లాంటేషన్ దగ్గర అమ్మవారు కొలువై ఉంటుంది అంటారు. అలాంటిది అగర్ చెక్క మాట. ఇది పూజకి చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి. ఇది ఇండోనేషియా నుంచి మేము ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసి ఇక్కడ దొరకదండి. అంటే సుమారు ఎంత తెప్పిస్తారా? అంటే మాకు ఇయర్లీ 3 monthsకి 4 monthsకి ఒక కంటైనర్ వస్తుంది. అసలు ఎన్ని అగరబత్తులు తయారు చేస్తారు సార్ మీరు? మాయండి దగ్గర 200 రకాలు ఉంటాయి మేడం. 200 రకాల అగరబత్తులు. ఎక్స్పోర్ట్ చేసేవే దగ్గర 70-80 రకాలు ఉంటాయి. అలాగే లోకల్లో వాడే ఒక 100 రకాలు ఉంటాయి. చాలా అంటే ఇంకా అగరబత్తి అనేది ఎలా ఉంటుందంటే నిత్యం డైలీ ప్రాసెస్. ప్రతి ఫ్రైడే మనకు సినిమా ఎలా రిలీజ్ అవుద్దో అలా ప్రతి నెల మేము కూడా 2-3 అగరబత్తీలు కొత్త లాంచ్ చేస్తాం అన్నమాట. కొత్త కన్జ్యూమర్ల కోసం, కొత్త టేస్ట్లు. అగరబత్తి ప్రేమికులు చాలా మంది ఉన్నారండి. అవునండి. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే న్యాచురల్ కొత్త వాసనలు, కొత్త క్రియేటివిటీ చేస్తుంటాం అన్నమాట ఇప్పుడు కూడా. బట్ ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కేవలం మన అంబికా దర్బార్ బత్తి ధూప్ స్టిక్స్లకి వాడే రా మెటీరియల్ అన్నమాట. ఇదంతా అన్ని హోమద్రవ్యాలన్నీ కూడా దాంట్లో కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి, అది అందుకో బెళగుగ్గిలో అంటే దీని లాంగ్వేజ్ వేరే పెడతాం కానీ మా వాళ్ళకి న్యాచురల్ పేరు గమ్డామర్ అంటారు దీన్ని. ఇది కూడా ఇండోనేషియా నుంచి వస్తుంది, వియత్నాం, ఇండోనేషియా. న్యాచురల్ రీజన్ అంటే ఒక ట్రీ నుంచి వచ్చే మిల్క్ మాట. ఇది రెజిన్ బైండ్ చేయడానికి కాదు, సువాసనకి, సాంబ్రానికి రా మెటీరియల్. ఇది సాంబ్రాణి అందరూ న్యాచురల్ రా మెటీరియల్ అనుకుంటారు, కానీ సాంబ్రాణి న్యాచురల్ కాదండి. సాంబ్రాణికి వేస్తారు రా మెటీరియల్స్ అన్ని వేస్తే సాంబ్రాణి అవుద్ది. ఆ సాంబ్రానికి వేసే రా మెటీరియల్స్ మాట ఇవన్నీ. సో మీరు అయితే కిలోల లెక్కన ఉత్పత్తి అవుతుందండి అగరబత్తి మామూలుగా? ఎలాగా ఇది లెక్కన? మేము కన్జ్యూమర్స్ కి అమ్మేది గ్రామ్స్ లెక్కన అవుద్ది. అలాగే నాకు అక్కడ బిర్యానీ ఆకు కనిపిస్తుంది. ఇది తేజ్ పత్తా, మన అందరికి ఈజీగా తెలిసేది మాట. తేజ్ పత్తా
ఇది మీకు తెలిసే ఉండొచ్చు, ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా చోట్ల వస్తుంది, పప్పుల్లో ఉప్పుల్లో కూడా చెడిపోకుండా ఇది వేసుకోమంటున్నారు. అలాగే దీన్ని పెట్టి అసలు అంటే ఇంటి నలుమూలలా కూడా ఇది ఇది క్యాంపరు అది కలిపేసి ఏదో చేస్తున్నారు. మంచి ఒక ఎనర్జీ జనరేటర్, ఇవన్నీ ఎనర్జీ జనరేటర్ అవన్నీ చేయగల అంబికా వెలిగించుకుంటే చాలు. చాలా బాగుంది సార్. అయితే అక్కడ ఏలకులు కూడా కనిపిస్తున్నాయి. అది ఇవి మీరు అంటే మధ్యలో పొడేం చేస్తారు? లేదు, మేము అది ఫుడ్ గ్రేడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోద్ది. ఇది మేము చిల్కా మేము తీసుకుంటాం. ఈ చిల్కా అంటారు దీన్ని, న్యాచురల్ ఇది. ఈ చిల్కా మేము తీసుకుంటాం అండి. అలాగే ఇప్పుడు ఇది ఉందనుకోండి, సముద్రంలో నుంచి వచ్చేది ఇది, సముద్రంలో వచ్చే రా మెటీరియల్ ఇది. అంటే మనకు ముచ్చపు చిప్పలు అంటారు చూసారా, అలాంటి రా మెటీరియల్ అన్నమాట ఇది. ఇది మీరు 5,700 రూపాయలు కేజీ అండి. ఇది ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవన్నీ? ఇంకా ఇవన్నీ అక్కడి నుంచే మేడం, బయట నుంచి రావాల్సిందే. మనకి ఈ ముడిసరుకు దొరికే విధానం ఏమి కనుగొనలేదండి? ఇంత ఉన్నాయండి, మన ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గులాబీ ఉంది, అలాగే తేజ్ పత్తా మన ఇండియాదే, అలాగే దాని పేరేంటి దేవదార్ అంటారు, అది అందుకు దేవదార్, ఇది దేవదారు. ఇది మనకి నైనిటాల్ నుంచి వస్తుంది. అలాగే కులు మనాల్ నుంచి వచ్చే రా మెటీరియల్ ఉన్నాయి. ఇలా ఇవన్నీ న్యాచురల్ రా మెటీరియల్స్ మన దేశంలో కూడా ఉత్పత్తులు చాలా ఉన్నాయి. కొన్ని ఐటమ్సే అక్కడి నుంచి. ఇప్పుడు చివరికి మీరు ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్క కూడా వియత్నాం నుంచే వస్తుంది, లేకపోతే సిలోన్ నుంచి వస్తుంది. అంటే అంత స్వచ్ఛంగా బాగా పండించి తీసుకొస్తారు. కానీ ఎంత తీసుకురావాలని మీరు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కంపెనీకి ఈ సంవత్సరం డిమాండ్ ఇలా ఉండబోతుందని మీరే అనుకోబోతున్నారా? ఇది మాకేంటంటే 78 ఏళ్ళు అయిపోయింది మేడం. ఇది ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకా అయిపోద్ది, ఐడియా వచ్చేస్తుంది. ఎంత క్వాంటిటీ ఏదేది ఎంత క్వాంటిటీ ఇంపోర్ట్ చేయాలనేది దాని ప్రకారం ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్గా గ్రైండ్ చేసి వాటిని మనం దాన్ని ఏమంటారు వేమెంట్ చేస్తాం. ఏదన్నా ఒక ఇంగ్రీడియంట్ చేయాలంటే ఒక మేమెంట్ వేస్తారు కదా, మీరు ఇళ్లలో సాంబార్ చేసినా ఇది ఎంత వేయాలో తెలుస్తుంది కదా. అలాగే మా ఫార్ములా ప్రకారం వీటిని గ్రైండ్ చేసి ఇలా చేసామన్నమాట. ఈ గుట్ట ఇదంతా ఏంటంటే రెడీ టు ప్రాసెస్ వెళ్తుంది. ఇది అల్లంగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి స్టార్ట్ చేస్తాం. 2 months పడుద్ది. ఇది కన్జంప్షన్ అవడానికి 2 months పడుద్ది మాకు. ఇదంతా ఎన్ని అగరబత్తులు అవుతాయి సార్ సుమారు ఇందులో? క్యాల్కులేషన్ లేదు కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి లక్షలు కాదు, కోట్ల అగరబత్తులు వస్తాయి. అంటే అగరబత్తికి ఎంత సార్? ఇంత చిన్న 5 మిల్లీగ్రాములు 6 మిల్లీగ్రాములు ఉంటుందండి దానికి పేస్ట్. ఇందులో మళ్ళీ వేస్టేజ్ ఏమి ఉండదు కదా? ఇంకా వేస్టేజ్ అంతా ప్యూర్ అంతే కదా, అంతా ప్యూరే కదా. ఇంకా దీంట్లో వేస్టేజ్ అంటానికి ఏం లేదు. వేస్టేజ్ అనేది బిఫోర్ చేసేస్తాం మేము, రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఒట్టి వేరు ఉందనుకోండి, దీంట్లో ఏంటంటే ఈ వేర్ల దగ్గర కొంచెం శాండ్ వస్తుంది, ఆ శాండ్ అంతా రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి దాన్ని తీసుకొస్తాం. అలాగా కొన్నిటికి ఉంటాయన్నమాట, ఆ న్యాచురల్ వేర్ల ద్వారా తీసేసిన నాటికి న్యాచురల్గా ఏదైనా చిన్న వేస్ట్ ఉంటుంది, అది తీసేస్తాం మేము. చాలా బాగుంది సార్. సార్ మన ఇండియన్ అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1000 కంపెనీలు ఉన్నాయి మన దేశంలో. మిమ్మల్ని ఎంపిక చేశారంటే మీ కంపెనీ ఘనత, మీ ఘనత అర్థం అవుతుంది. నాన్నగారు వేసిన ఫౌండేషన్ అలాంటివి. మీరు అంటే బిజినెస్ మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు మేము భిన్నంగా ఉండాలి, ఇంకా డిఫరెంట్గా ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, బికాస్ కర్ణాటక మామూలుగా హబ్ ఆఫ్ ఆల్ సుగంధ ద్రవ్యాలు అందరికీ తెలుసు. అలాగే తెలుగు వారికి ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టిన సంస్థ అంబిక. సో మీరు ఏమి చేశారు సార్? ఏమనుకున్నారు? ఏ సంకల్పంతో మీరు ముందుకంటే? చాలా గ్రేట్ థింగ్ అండి. ఇది మాకన్నా మా తాతగారు ముందే ఆలోచన చేశారు, మా గ్రాండ్ ఫాదర్. అంటే సుమారు 1900 సంవత్సరంలో అగరబత్తి మొదలైంది. 1900 సంవత్సరంలో అగరబత్తి తయారయ్యి మా తాతగారు స్టార్ట్ చేసి 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పటికే మోడర్నైజేషన్ అయిపోయింది. అగరబత్తిలో ఈ వనమూలికలు వాడడం అవన్నీ తగ్గిపోయినాయి. కానీ ఆయన ఏం చేశారు, పురాణాల్లో ఏదైతే ఉందో వాటితో మనం అగరబత్తి చేసి అందరిళ్లలో హోమ ఫలితాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఆయన మొదలుపెట్టారు. మరి ఆయన అంత దూరం ఆలోచించి మొదలుపెట్టారో యాదృచ్ఛికంగా మొదలుపెట్టారో భగవంతుడి దయో తెలియదు. టిల్ టుడే 78 ఏళ్ళుగా మా యూజర్స్ అలా మాకు బైండోర్ అయి ఉన్నారు. అందుకే అంబికా దర్బార్ బత్తి అంటే ఆథెంటిక్. అవును మేడం. 63 వనమూలికలు వాడతారు. అవునండి, అవును. అంటే దీని ఇప్పుడు వనమూలికలు వాడితే ఆబ్వియస్లీ ఏ విధమైన ఇబ్బందులు అంటే ఈ మధ్య విన్నాను కానీ అసలు ఇందులో అంటే ఇప్పుడు చూస్తే ఇంకా ఇన్ఫాక్ట్ మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది. అవునవును మేడం. మనకి అంటే కర్పూరం ఇవన్నీ పీల్చుకోవడం అలవాటు మనకి. ఇప్పుడు ఇళ్లలో అదే కదా చేస్తున్నారు. మనం కోవిడ్ తర్వాత ఏం చెప్తున్నారు, మీరు ఇందాక మీరు చెప్పారు కదా, పలావాకుని బర్న్ చేసి పెట్టమని, కర్పూరం పెట్టమని, లేకపోతే లవంగాలు వేసి బర్న్ చేయమంటున్నారు. అదే మేము చేసేది. దాన్ని అగరబత్తి కింద తయారు చేస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి జనానికి తెలియక అవన్నీ చేసుకుంటారు. అవన్నీ అక్కడ మా అంబికావతి 2 పుల్లలు వెలిగించుంటే ఇంటి నిండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనిలో నెగిటివ్ ఎనర్జీ రాదు మేడం. దీంట్లో సార్ నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను, చూసాను. ఒకళ్ళు అడిగితే చెప్పారనమాట,
మీ అంబికా దర్బార్ బత్తి వెలిగించినప్పుడు ఆరా ఇలా అమాంతం పెరిగిపోతుంది. అవును మేడం, అవును. ఎనర్జీ ఫీల్డ్ ఎస్ మేడం అని చెప్పారు. వాళ్ళు కూడా భక్తులు అనమాట చాలా. అవును అవును అవును. యాక్చువల్గా మేము కూడా రీసెర్చ్ చేయించామండి. డాక్టర్ నళిని కుమార్ గారిని ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్, ఆ సార్ వచ్చి మొత్తం రీసెర్చ్ చేశారు. 1400 1500 అపార్ట్మెంట్ 2 పుల్లలు వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంత గ్రేట్ మాట దాంట్లో. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు కదండి, మీకు ఇట్స్ కాలింగ్ అంటారు కదా. అంటే ప్రతి ఇంట్లో ఆ సువాసన సుగంధంతో పాటు ఆ భక్తి, అలాగే భగవంతుడికి కూడా చేరువయ్యే ఒక వాతావరణం ఏర్పరిచే సంకల్పంతో బయలుదేరారు. ఇప్పుడు ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఏంటి సార్? ఇది ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాసెస్లో వచ్చాం మేడం. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసుకొని నీట్గా చేసుకొని దాన్ని గ్రైండింగ్ చేసి మాకు కావాల్సిన పాలల్లో కలిపేసాం. ఈ బ్యాచ్ ఇక్కడి నుంచి పౌడర్ ఫామ్లోకి వెళ్తుంది. పౌడర్ ఫామ్ అయిన తర్వాత దాన్ని మసాలా ఫామ్, దాన్ని మా భాషలో మసాలా అంటాం. దాన్ని తయారు చేసిన తర్వాత అలాగే ఈ సాంబ్రాన్లన్నీ కూడా లిక్విడ్ చేస్తాం. ఆ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం. వెళ్దాం. సో మొత్తానికి ముడి పదార్థం చూసాను సార్, ఎండ మండిపోతుంది. అసలు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ మీ స్టాఫ్ అంతా కూడా. మంచి అందించడానికి. ఇదంతా ఏమిటండి? ఇదంతా ఏంటంటే శాండిల్వుడ్ ఉంటుంది కదండి. ఈ శాండిల్వుడ్ నుంచి సెంటు తీసేసిన తర్వాత పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన పౌడర్ పైన మనం కలర్ వేస్తాం అన్నమాట. ఇదంటే అగరబత్తి గెటప్ కోసం. బట్ ఈ కలర్ అంతా కూడా మనకి అంతా కూడా న్యాచురల్ గ్రేడే, న్యాచురల్ గ్రేడ్ కలర్స్. ఇది కానీ ఇవన్నీ కూడా ఒక కలర్ ఒకటే దగ్గర 2000 రూపాయలు కేజీ ఉంటాయి. అలాంటివి వాడతాం, పిచ్చి వాడడం. అసలు మనకేంటంటే అగరబత్తి ఇండస్ట్రీలో వాడడానికి సపరేట్ కలర్ ప్రాసెసెస్ ఉన్నాయి. మంచి కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇది రెడ్ కలర్ పౌడరు, అది గ్రీన్ కలర్ పౌడరు. అంటే ఇదొక రకమైన అగరబత్తి, అదొక రకమైన అగరబత్తి మాట. సో ఇదంతా తీసి ఇప్పుడు వనమూలికలు కలుపుతారా ఇందులో? ఇది ఆల్రెడీ ప్రాసెస్. అంటే న్యాచురల్ శాండిల్వుడ్ ప్లేన్ అండి ఇది. ఓకే. అంటే అగరబత్తి పుల్ల మీకు చూపిస్తాను నేను. రోల్ చేసినప్పుడు ఒక పుల్ల ఇలా అంటుకోకుండా ఉండడానికి పైన అద్దుతాం. జస్ట్ లైక్ మనం చపాతీ చేసినప్పుడు ఎలాగా అలాగా. అది ముడి సరుకు చూసాం కదా. అవునండి. ముడి పదార్థాలని తీసుకొచ్చారు. అంటే అక్కడ మనకి ఏదైతే ఒక 30 టన్స్ బ్యాచ్ చెప్పానో అన్ని రకాల వనమూలికలు కలిపిన గుట్ట మాట ఇది. అది ఇక్కడ తీసుకొచ్చామాట. ఇది ఏంటంటే ఈ మిషన్లో పలవరేజ్ చేస్తాం. ఇది పలవరేజ్ అంటారండి. ఈ పలవరేజర్లో చేసిన తర్వాత పౌడర్ ఫామ్ తయారవుతుంది అన్నమాట. పూర్తిగా పౌడర్ అయిపోద్ది, ఫేస్ పౌడర్లా తయారైపోద్ది. దాన్ని అగరబత్తిలోకి మేకింగ్లోకి తీసుకెళ్తాం అన్నమాట. అలాగే ఇది ఇప్పుడు మీరు చూసిన అక్కడ 63 రకాల వనమూలికలు చేసిన మిశ్రమం ఇది. శుభ్రంగా మేడం, యూ కెన్ ఫీల్ ద స్మెల్ ఆల్సో. అయ్యో అసలు సువాసనలు ఎలా ఉన్నాయంటే ఇలా చూడండి, వాసన చూస్తే మీకు ఎంత న్యాచురల్ ఉందో చూసారా. పూర్తిగా ఆల్ న్యాచురల్. మీరు ఎక్కడ మన ఫుడ్ గ్రేడ్ కలరా? అది మామూలుగా అంటే అది ఫుడ్ గ్రేడ్ కలర్ అండి. ఫుడ్ గ్రేడ్ కలర్ అది జస్ట్ టాప్ కోటింగ్ ఇవ్వడానికి. టాప్ కోటింగ్ ఇంటర్నల్గా ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడ ఏ కెమికల్ వాడరు కదండి. ఎక్కడ అసలు 0 కెమికల్స్. చెప్తే ఆశ్చర్యపోతారు. మా కంపెనీలో వాడే ప్రతి సరుకు కూడా ఒక చెట్టు వేరు కానీ, చెట్టు బెరడు కానీ, చెట్టు ఆకు కానీ, చెక్కు సీడ్ కానీ, చెక్కు స్ట్రెమ్స్ కానీ, అలాగన్నీ ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మీరు చెప్తే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి? జనరల్గా ఫంగస్ అని మాయిశ్చర్ ఉన్నప్పుడు ఫంగస్ ఫామ్ అవుతుంది. ఏదైనా మన ఇంట్లో పచ్చళ్ళు కూడా ఫామ్ అవుతాయి. అలాగా అలా రాకుండా మేమేం వాడతాం తెలుసా? రెమెడీ తులసాకు వాడతాం. అంటే ఎగ్జాంపుల్ అంత న్యాచురల్ ఫీలింగ్ మాట మాది. అంత న్యాచురల్ మాట. ఏముండవు. సో దీని తర్వాత ఏంటి సార్ మరి ఇక్కడ నుంచి? ఇది ఇప్పుడు ఒక రకం చూశారు కదండి. ఇప్పుడు ఇది చూసారా? ఇది గుగ్గిలం అంటారు. ఇది మన భాషలో గుగ్గిలం అంటారు. న్యాచురల్ ఒక చెట్టు నుంచి వచ్చే మిల్క్ మాట ఇది. దాన్ని కలెక్ట్ చేసి ఇండోనేషియాలో ట్రైబల్స్ని, ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్స్ తీసుకొచ్చి అమ్ముతారన్నమాట. అక్కడి నుంచి ఇంపోర్టర్స్ కొనుక్కొని, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కొనుక్కొని మనకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇండోనేషియా వచ్చి ఫారెస్ట్ సంపదన ఎక్కువ అండి. ఫారెస్ట్ అనేది చాలా పెద్దది. మరి అక్కడ ప్లాంటేషన్ కావాలని పడిందో వాళ్ళు యాదృచ్ఛికంగా భగవంతుడు ఏదో తెలియదు, కానీ చాలా రకాల రా మెటీరియల్స్ అక్కడే పండుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? దీని తర్వాత మనం ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడు ఇది పౌడర్ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ ఫామ్ని మిక్సింగ్లోకి తీసుకెళ్తాం.
యా శుభ్రంగా అండి ఎంత బాగుందంటే ఇలా రఫ్ చేసుకోండి, బాగా రఫ్ చేసుకుని ఇలా చూడండి వాసన. తన్మయత్వం అసలు. దీని ఒక విలువ ఇదేనండి. 63 రకాల వనమూలికలు కలిస్తే వచ్చిన పొడిది. ఇది ఎక్కడ సాధ్యం అవుద్దండి? అది ఎక్కడ సాధ్యం కాదు. అది కూడా మనకి గుబాళింపులతో పాటు ఇది ఆరోగ్యపరమైన మంచి విషయాలు కూడా ఇందులో ఉంటాయి. అవును అవును మేడం. అది ఇప్పుడు ఈ అగరబత్తి మసాలా రెడీ అయిపోయింది కదండి. దీనికి మనకు కావాల్సినంత అగరబత్తి వెలగడానికి వీలుగా కొంత చార్కోల్ వేసి ఆ చార్కోల్తో ఒక మసాలా తయారు చేస్తాం. అది పేస్ట్ తయారు చేస్తాం. అంటే ఆ పేస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈలోపు చార్కోల్ కూడా మేము ఎంత ప్యూర్ వాడుతున్నామో చూడొచ్చు. మీరు చూసారా ఎంత తేలిగ్గా ఉందో చూడండి, మీకు యూ కెన్ అండర్స్టాండ్. చార్కోల్ ప్యూర్ అంటే ఎలా తెలుస్తుంది సార్? అది ఇది న్యాచురల్ అండి, అంటే రీయూజ్డ్ కాదు. రీయూజ్డ్ అయినప్పుడు ఏమవుద్దంటే దాంట్లో 1 కిలో క్యాలరీస్ పడిపోయి దాంట్లో యాష్ కంటెంట్ పెరిగిపోద్ది. ఇదేంటంటే హార్మ్ఫుల్ లేనిది మాట, డైరెక్ట్ చార్కోల్. మీకు ఈ మధ్య చాలా యాడ్లు కూడా చూస్తుంటారు, మా పేస్ట్లో చార్కోల్ ఉంది, మళ్ళీ డీటాక్స్ చేయడానికి ఫేస్కి హెయిర్ క్రీమ్కి చార్కోల్ ఉంది, ఇలాంటివన్నీ వస్తున్నాయి చూసారు. అదంతా డీటాక్స్ చేస్తుంది అన్నమాట. చార్కోల్ అనేది ఒక చిన్న అపోహ ఉంది అందరికీ కూడా, వెలిగించకూడదు, అది దానివల్ల ఇదో అవుద్ది అదో అవుద్దని. కానీ వెలిగించేది ఎంత మంచిది అనే దాన్ని బట్టి ఉంటుంది. అది మంచి గ్రేడ్ చార్కోల్ తో దీన్ని ఇప్పుడు అగరబత్తి వెలగడానికి కావాల్సినంతగా కలుపుతారు. అది వుడ్, న్యాచురల్ వుడ్ చార్కోల్. ఇది జనరల్గా చార్కోల్ అనగానే అందరికీ దృష్టి ఎలా వస్తుందంటే మన బొగ్గు గనుల్లో నుంచి వచ్చిన చార్కోల్ అనుకుంటారు. అది కాదండి, ఇది వుడ్ గ్రేడ్. అది బాగుంది సార్. ఇది దీని తర్వాత దీన్ని బైండింగ్ ఏం చేస్తారా నాకు డౌట్ సార్. ఇప్పుడు అది కూడా న్యాచురలే. న్యాచురల్ బార్క్ ఉంటుంది, న్యాచురల్ బార్క్ని పౌడర్ చేస్తాం అన్నమాట. దాని నుంచి గమ్ వస్తుంది అన్నమాట, దాంతో బైండ్ చేస్తాం. ఇందాక గ్రీన్ రెడ్ పౌడర్ చూపించారు కదా, అది ఏ స్టేజ్ లో వస్తుంది? అది జస్ట్ టాప్, వెరీ అయిపోయిన తర్వాత టాప్ చేయడానికి అంతే.